50 మంది విచారణ, 16 మంది అరెస్ట్. కొడంగల్ ఇష్యూకి సంబంధించిన వార్త ఇది. పాపం చాలామంది పేరెంట్స్కి మా పిల్లలు ఏడున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారించడము, అదుపులోకి తీసుకోవడము. సరే, అది అటాక్ జరిగింది, ఒక హింసాత్మక వాతావరణాన్ని క్రియేట్ చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. మేమేమంటున్నాం అంటే వాళ్ళంతా దాడి చేసిన వాళ్ళు కొంతమంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళంతా ట్రైబల్స్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. సరే, ఎవరికి ఏం దెబ్బలైతే పెద్దగా ఏం తగలలేదు, ఎవరి ప్రాణం అయితే పోలేదు కదా. వాళ్ళు ఒక రెచ్చగొడితేనో ఇంకోటో కొన్నిసార్లు వాళ్ళని ప్రొవోకేట్ చేస్తున్నో వాళ్ళు కొంతమంది దాడి చేశారు. కొంతమంది జెన్యూన్గానే మా భూమి పోతున్నది, మా భూమి మేము ఇవ్వము అని చెప్పినా అధికారులు కొంతమంది లేదు ఆల్రెడీ 80% మంది ఇచ్చేసారు అనే ఒక ప్రచారం బలంగా చేయడం మరింత ఆగ్రహానికి కారణమైంది. ఇందులో అందరూ బాధ్యులే ఉన్నారు. రెచ్చగొట్టినోడు బాధ్యుడే, గవర్నమెంటు బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారు, అంత బాగానే ఉన్నారు. అన్యాయం అయిపోయింది ఎవరు? అన్యాయం అయిపోయింది ఆ ప్రజలు, ఆ రైతులు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక బుల్డోజ్ చేస్తుంది, అప్పర్ హ్యాండ్ అయిపోయింది. ఏముంది? ఎవడో రెచ్చగొట్టిండు, ఎవడో ఆ కలెక్టర్తో మాట్లాడి ఏదో ఒకటి చేసి లోపలికి తీసుకొచ్చిండు. అక్కడ పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో పిలుచుకొచ్చారు, వాళ్ళు అటాక్ చేసారు అంటే సరిపోదు కదా. రాజ్యం మీ చేతిలో ఉంది, వ్యవస్థ మీ చేతిలో ఉంది, పోలీసింగ్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఏం చేయబోతున్నారో మీకు ఎందుకు తెలుసుకోలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు ఆ దాడిని? సో మీ ఫెయిల్యూర్ ఉన్నది. ప్రజలని ఇరిటేట్ చేసిన దాంట్లో ప్రభుత్వం బాధ్యత ఉన్నది, రెచ్చగొట్టిన దాంట్లో ఈ కేటీఆర్ బ్యాచ్ బాధ్యత ఉన్నది. అందరు ప్రశాంతంగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా. ఆగమైంది ఎవరు? ఇప్పుడు వాళ్ళు జైళ్ళ పాలు, ఇక రకరకాల సెక్షన్లు పెట్టేస్తారు. ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసిరని నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే నెలకో 2 నెలల దాకా బెయిల్ రాదు. ఏంది వాళ్ళ పరిస్థితి? కలెక్టర్ పైన దాడి జరిగిన లగచర్లలో సోమవారం అర్ధరాత్రి పోలీసుల మోహరింపు, విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ సేవల నిలిపివేత, ఇల్లిల్లు తిరిగి తనిఖీలు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కొడంగల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. కలెక్టర్పై దాడి కేసు నిందితులను అదుపులోకి తీసుకున్న అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన దృశ్యం. వీళ్ళందరిని అరెస్ట్ చేశారట. మెయిన్ పర్సన్ మనోడేనా? సురేష్ రాజు అట ప్రధాన కుట్రదారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు. మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ వెల్లడి. దాడి ఘటనపై సీఎం సీరియస్, మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం కలెక్టర్, రెవెన్యూ అధికారులపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు 16 మందిని అరెస్ట్ చేసి మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. ఔషధ పరిశ్రమల ఏర్పాటుకు భూసేకరణ పైన అభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామ సభ నిర్వహించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, ఖడా ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి, ఇతర అధికారుల వాహనాలపైన సోమవారం పలువురు గ్రామస్తులు, రైతులు దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లగచర్ల, రోటిబండ తాండా, పులిచెర్లకుంట తాండాల్లోకి వందలాది పోలీసులు వచ్చి ముందుగా విద్యుత్ సరఫరా ఆపేసిరట. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. అనంతరం ఇళ్లలోకి వెళ్లి కొందరు పురుషులను పట్టుకెళ్లారు. కొన్ని ఇండ్ల తలుపులు మూసి ఉండగా లోపలకు దూసుకెళ్లి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితులైన 50 మందిని మంగళవారం పరిగి పోలీస్ స్టేషన్కు తరలించి, ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు రెవెన్యూ అధికారులు వీళ్ళంతా సీరియస్ అయిపోయారు. ఏం చేసిరు? పోలీసులు అంతా ఫెయిల్ అయ్యారని పోలీసుల కోపం వచ్చింది, అందరు పోయి వాళ్ళ ఇళ్ళ మీద పడ్డారు. ఇక్కడ దాడి చేయించినోడు ప్రశాంతంగా ఉన్నాడు, గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఎటొచ్చి అన్యాయం జరుగుతుంది ఎవరికంటే రైతులకి. మరి వాళ్ళు దాడి చేసినదంటే వాళ్ళు ఒకటి రెచ్చగొట్టడం ద్వారా ముందుకెళ్ళిరు ఒకటి. రెండోది వాళ్ళకి అక్కడ ఆ కష్టం, ఆ బాధ వాళ్ళకు ఉన్నది. కష్టపడి తాతలో తండ్రులో వాళ్ళ పిల్లలో కష్టపడి సంపాదించిన భూమి, అరే 10 లక్షలకు 15 లక్షలకు నువ్వు ఇచ్చేయి అంటే ఎట్లా బతకాలి ఆ కుటుంబం? ఆ కుటుంబానికి ఆ బాధ ఉంటుంది కదా. మళ్ళీ పైగా రెచ్చగొట్టే ప్రకటనలు, మీరు 80% మంది ఇచ్చి మీకు ఇవ్వడానికి ఏంది? అవన్నీ ఆడియోలు వైరల్ అవుతున్నాయి కదా సోషల్ మీడియాలో. సీసీ ఫుటేజీలు, వీడియోలు పరిశీలించి విచారించారు. అనంతరం దాడి ఘటనతో సంబంధం లేని 34 మందిని విడిచిపెట్టారు. మిగిలిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేసి పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మంగళవారం అర్ధరాత్రి కొడంగల్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శ్రీరామ్ ముందు హాజరుపరిచారు. మరోవైపు మంగళవారం ఉదయం నుంచి లగచర్ల, రోటిబండ తాండా,
పులిచెర్లకుంట తాండాలు నిర్మానుష్యంగా మారినాయి. జన సంచారం లేక రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. సీఎం నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన 6 గ్యారంటీలు హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజానీకాన్ని బజారు పాలు చేస్తోందని మధుసూదనాచారి విమర్శించారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి మంగళవారం బాధిత రైతులను కలిసేందుకు వెళ్తుండగా వాళ్ళని ముందుగానే అడ్డుకొని స్టేషన్కు తరలించారు. నా ప్రమేయం లేదు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. లగచర్లకు వచ్చిన అధికారులపైన జరిగిన దాడిలో తన ప్రమేయమేమీ లేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు నీ ప్రమేయం లేకపోతే 42 సార్లు నీ కార్యకర్త ఎందుకు నీకు ఫోన్ చేస్తాడు? 42 సార్లు నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ 42 సార్లు మాట్లాడినా అయిపోగానే నువ్వు కేటీఆర్కి ఫోన్ చేయాలని ఏముందా? అదే సెకండ్ అదే మినిట్లో ఏంది ఇది? మీకు ఎదురుగా వచ్చి పోరాటం చేసి ఇది లేదు, ఎందుకంటే మీరు ఎవరు నమ్ముతలేడు. ఈ రకమైన ఒక వైలెన్స్ క్రియేట్ చేసి రచ్చ చేసి ఏదో చేద్దామని ప్లాన్ చేసి మళ్ళీ దొరికిపోయారు. నేను అనుకోవడం ఏంటంటే ఇది కేటీఆర్ వేసిన ఎత్తుగడ బెడ్చి కొట్టింది. నేను చెప్తున్నా కదా, కేటీఆర్ ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఏ ప్రాజెక్ట్ అమలు చేద్దాం అనుకున్నా దాన్ని బొందల పడేయడమే. పార్టీని ఇంకా బజారు పాలు చేసి ఇంకా అధపాతాళానికి తొక్కడమే కేటీఆర్ లక్ష్యం, కేటీఆర్ పని. ఇది ఏ కేసీఆరో లేకపోతే ఇంకెవరన్నా దీన్ని డీల్ చేసి ఉంటే ఈ రకంగా ఉండేది కాదు, సైలెంట్గా అయిపోయేదేమో. 42 సార్లు ఫోన్ చేసిండట ఎవరైనా, సురేష్ రాజా ఎవరికి పట్నం నరేందర్ రెడ్డికి. ఇది అయిపోయి ఈయన కేటీఆర్కి ఫోన్ చేయడం అట. నేను ఇష్యూ లేదని అనట్లే, ఇష్యూ జెన్యూన్ ఇష్యూ. అన్యాయంగా రైతులని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇవాళ ఎటు కాకుండా చేసిరు కదా. అందుకే గవర్నమెంట్ తక్షణమే ఎవరినైతే అరెస్ట్ చేసిర్రో ఎవరి మీదనైతే కేసులు పెట్టిర్రో వాళ్ళంతా పేద రైతులు. తెలుసో తెలియకనో వాళ్ళు మీరు చేసిన ఈ భూముల సేకరణని తట్టుకోలేక, భూమి కోల్పోతున్నారని తట్టుకోలేక దాడి చేసిర్రు. వదిలిపెట్టండి వాళ్ళని.